హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఓ చక్కటి మన తెలంగాణ స్పెషల్ మకర కుందనాలు చూపించబోతున్నానండి. చాలా స్పెషల్ డిజైన్. మకర కుందనాలకి విపరీతమైన రెస్పాన్స్ ఉందండి. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా ధరించే ఆభరణాలు, ప్రాంతీయ పరంగా ట్రెడిషనల్ సాంప్రదాయబద్ధమైన ఆభరణాలు అందరికీ తెలుస్తున్నాయండి. అవి ఎంత గొప్ప పనితనం ఉంది అందులో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మకర కుందనాలు, కంటె, ఇలాంటి మన ఆంధ్ర సైడ్ ధరించే కొన్ని ఆర్నమెంట్స్, అలాగే రాజస్థాన్ లాంటి కొన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా ధరించే ఆర్నమెంట్స్ ఈరోజు మనం చూడగలుగుతున్నాం సోషల్ మీడియా వల్ల. దాంతో ఆభరణాల్లో ఉన్న గొప్పతనం తెలుస్తుంది. అందరూ వాటిని ధరించడానికి ఇష్టపడుతున్నారు. అందులో అద్భుతంగా రెస్పాన్స్ వచ్చిన ఒక ఆర్నమెంట్ మన మకర కుందనాలండి. అలాగే ఓ చక్కటి సింపుల్ నవరత్నమాల మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సెకండ్ టైం చేస్తున్నాను, చిన్న చేంజెస్ ఉన్నాయి. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఫస్ట్ నేను మకర కుందనాలే చూపిస్తాను. నాకెంతో ఇష్టమైన ఆర్నమెంట్ అండి. అంటే మన ఆంధ్ర బుట్టలు, ట్రెడిషనల్ ఆంధ్ర బుట్టలు, తెలుగువారు ధరించే ఆంధ్ర పర్టికులర్గా అంటే మన కోళ్ల గంపలు అంటూ ఉంటాం. ఆ షేప్లో మన ఆడపిల్లలకి బుట్టలు అంటే అంత ఇష్టం అండి. ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రాంతంలో బుట్టలు ఎంత ఫేమస్సో తెలంగాణ ఏరియాల్లో అదే బుట్టల కాన్సెప్ట్లో ఈ మకర కుందనాలు అంతే ఇంపార్టెన్స్, అంతే విరివిగా ధరిస్తూ ఉంటారండి. అంత బ్యూటిఫుల్ ఆర్నమెంట్ అని చెప్పాలి. చిన్న చేంజెస్ ఉన్నాయి. బుట్ట మీరు గమనిస్తే ఆ బుట్టలే మనం ఆంధ్రాలో ధరించే ఆడపిల్లలు ధరించే బుట్టలే ఇక్కడ బుట్ట కింద తీసుకుంటాం ఈ మకర కుందనాల్లో. టాప్ గమనిస్తే చాలా టిపికల్ డిజైన్ అండి. మీరు ఇక్కడ గమనిస్తే టాప్ రెండు వైపులాను ఫ్లవర్ వస్తుంది. అంటే వెనక వైపు నుంచి కూడా డిజైన్ కనపడుతుంది, ఫ్రంట్ నుంచి కూడా డిజైన్ కనపడుతుంది. అలా దుద్దు తీసుకుని మకరం అంటే మొసళ్ళు అండి. మకరం అంటే మొసళ్ళు. ఆ మొసళ్ళు మకర కుందనాలుగానే అంటే ట్రెడిషనల్గా కూడాను అండి. అంటే మన వేదాల్లో చెప్పిన విధంగా కూడాను మొసలి ఆర్నమెంట్గా ధరించడం ఒక శుభ సూచకంగా మన వాళ్ళు చూస్తారు. మన తెలుగు వాళ్ళు కానివ్వండి, మన హిందూ సాంప్రదాయంలో. సో ఆ విధంగా ఈ మొసళ్ళు, ఈ మకరం అని చెప్పబడుతున్న ఈ మొసళ్ళు అనే మొసళ్ళు డిజైన్ మనం కడాల్లోనూ ఆడవారు మగవారు అందరూ ధరించడం ఇప్పటి నుంచి కాదండి, కొన్ని తరతరాలుగా నడుస్తూ ఉంది. మకర కుందనాలు అంటాం, ధరిస్తూ ఉంటాం. ఆ మకరం అంటే ఏంటో చాలా మందికి తెలియదు. మకరం అంటే మొసలండి. సో ఆ విధంగా మొసలను కూడా ఆర్నమెంట్లో ధరిస్తే ఏదో ఒక ఆస్పీషియస్నెస్, ఒక శుభ సూచకం అని మన సాంప్రదాయం చెప్తూ ఉంది. దానికి అనుగుణంగా దాన్నే చక్కగా అందంగా డిజైన్లో మలిచి ఆర్నమెంట్స్ కింద మన పెద్దవారు అందించారు. సో అలాంటి ఒక చక్కటి ఆర్నమెంట్ ఈ మకర కుందనం అండి. మకర కుందనాలు ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎంత హెవీ అంటే పెట్టుకుంటే చక్కగా ఎక్స్ట్రాడినరీ లుక్ అండి. ఒకప్పుడు పెద్దగా తెలిసేది కాదు ఈ మకర కుందనాల డిజైన్స్. ఎవరు ఆ ప్రాంతం వారే తప్ప అందరూ ధరించేవారు కాదు. ఇప్పుడు అలా కాదండి. తెలుగు స్టేట్స్లో, ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో మకర కుందనాలు అటు ఆంధ్రాలోను ఇటు తెలంగాణలోను చాలా విరివిగా అందరూ ధరిస్తున్నారండి. చాలా ఇష్టపడుతున్నారు. ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ ఆర్నమెంట్ అండి. ఇంత ముందు కూడా నేను మకర కుందనాల డిఫరెంట్ వెయిట్లో వీడియోస్ చేయటం జరిగింది. లైట్గా అంటే ఇవి నా చేతిలో ఉన్న ఈ ఆర్నమెంట్ ఇప్పుడు నేను ఒక 22-23 గ్రామ్స్లో డిజైన్ చేయటం జరిగిందండి. ఒక 15 గ్రాముల నుంచి కూడా ఇంకా సింపుల్ డిజైన్స్ కూడా చేస్తుంటామండి. సింపుల్గా అంటే బాగా చిన్నపిల్లలకి అనుకోండి, రెగ్యులర్గా ఏదైనా ధరించాలి అనుకుంటే 8-10 గ్రాముల్లో మకర కుందనాలు చేసుకోవచ్చు. ఆ డిజైన్స్ వేరే ఉంటాయి. కొంచెం డిజైనర్ పీస్ లాగా, కాస్త పార్టీ వేర్ లాగా. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ పీస్ పార్టీ వేర్ అండి. మీరు మంచి కాస్ట్యూమ్ మీద, ఆ శారీస్ మీద, మంచి ఫంక్షన్లో, వెడ్డింగ్లో ధరించడానికి వీలుగా డిజైన్ చేసిన ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి మకర కుందనాలంటే. ఎప్పుడు ఇంకేదైనా కొత్తగా ఈ డిజైన్లో ఏదైనా ట్రై చేస్తే ఎలా ఉంటుందని ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఆ పర్ల్స్ ఇవ్వటం, ఆ రూబీ ఎమరల్డ్ కాంబినేషన్ కానివ్వండి, చక్కటి రియల్ పర్ల్స్ ఇచ్చామండి. ఆ గుత్తులుగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే డబుల్ స్టెప్ ఇవ్వడం జరిగింది పర్ల్స్. దాంతో బుట్టకి మంచి ఎలివేషను,
ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి. చూడటానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా నీట్గా వచ్చింది. వర్క్ కూడా ఫుల్లీ హ్యాండ్మేడ్ డిజైన్. ఎక్కడ మిషన్ కానీ క్యాడ్ కానీ వాడలేదండి. పూర్తిగా చేత్తో చేసే డిజైన్. మకర కుందనం ఏదైనా సరే చేత్తో చేయవలసిందే. చేత్తో చేస్తేనే ఈ రెడీగా మీకు ఎన్నో తరాలుగా వాడటం వల్ల మార్కెట్లో ఈ డైస్ కూడా మంచి అవైలబిలిటీ ఉందండి. ఎందుకంటే అది కొత్తగా తయారైంది ఏం కాదు. మకర కుందనాలు కొన్ని తరాలు అమ్మమ్మలు నానమ్మలు అంత ముందు నుంచి కూడా ధరిస్తూ ఉన్నారు. సో ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి. అలాగే మనకి ఈరోజు మీకు చక్కగా ఒక నవరత్న మాల చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ నవరత్న మాల నేను జస్ట్ ఒక 8-9 గ్రాముల్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి సింపుల్గా. దాంట్లో నవరత్నాల ప్లేస్లో వాడింది 8 రత్నాలే. నవరత్నాలు అంటే 9 రత్నాలు. బట్ 9 రత్నాలు అక్కడ వాడకుండా 9వ రత్నం కింద సెంటర్లో ఒక నక్షి బాల్ ఇచ్చి ఆ పీస్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మీలో చాలామంది చూసే ఉంటారు అది. సో కొంచెం దానికి కాస్త ఇంకొంచెం బడ్జెట్ యాడ్ చేసి కాస్త గ్రాండ్గా చేయాలనుకున్నామండి. అందులో ఆ ప్రయత్నంగా వచ్చిందే ఈ పీసు. ఇందులో మీరు గమనిస్తే 9 రత్నాలు వాడామండి. మీరు గమనిస్తే రూబీ ఎమరల్డ్ నుంచి మీకు అక్కడ మనం స్ఫటికం అంటే వైట్ డైమండ్ ప్లేస్లో మనం అక్కడ నక్షి బాల్ ఇచ్చేయటం జరిగిందండి 9వ రత్నం కింద. బట్ ఇక్కడ మీరు 9వ రత్నం కింద నేను స్ఫటికం ఇచ్చామండి. ఈ బీట్స్లో మనకి మీకు సీజెడ్ బీట్ లాగా ఏం రాదండి. అది న్యాచురల్గా కూడా రాదు. సీజెడ్ అనేటప్పటికీ ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ వస్తుంది. బట్ మనం ఇక్కడ కంప్లీట్గా అన్ని న్యాచురల్ స్టోన్సే వాడాలన్న కాన్సెప్ట్లో వాడటం జరిగిందండి. సో దానికి ఆ ప్లేస్లో నేను వైట్ స్ఫటికం వాడటం జరిగిందండి. స్ఫటికం మీకు తెలుసు న్యాచురల్ థింగ్. ఆ మంచు ప్రాంతాల్లో నుంచి డైరెక్ట్గా ప్రకృతి సిద్ధంగా వచ్చే నవరత్నం 9 రత్నాల్లో భాగంగానే వస్తుంది. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే నేను ఒక 4 పీసెస్ నక్షి బాల్స్ వాడటం జరిగిందండి. ట్రెడిషనల్ నక్షి బాల్స్. మా నక్షి బాల్స్ చాలా స్పెషల్ అండి. గోల్డ్ బాల్స్ అంటూ ఉంటారు. గోల్డ్ బాల్స్ వేరు, నక్షి బాల్స్ వేరండి. హ్యాండ్మేడ్, ఫుల్లీ హ్యాండ్మేడ్ నక్షి బాల్స్. చేత్తో పూర్తిగా ఒకే షీట్ మీద ఒక రౌండ్ చుట్టూ డిజైన్ కొడుతూ దాన్ని ఒక రౌండ్ కింద తీసుకొచ్చి దాన్ని బాల్ కింద తయారు చేయటం అద్భుతమైన ఒక ఏన్షియంట్ వర్క్ అండి. అది చాలా బ్యూటిఫుల్ వర్క్ అని చెప్పాలి. సో ఈ నక్షి బాల్ ఒక 4 వాడామండి. చక్కగా చైన్ ఇచ్చేసాం. శారీస్ మీదకి, చిన్న ఫంక్షన్స్కి, మీరు డైలీ వేర్కి బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇంతకుముందు చేసిన ఆ 8 గ్రామ్స్లో చేసింది కూడా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత చాలా పీసులు చేసాం. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి 4 బాల్స్ వాడటం జరిగింది. ఇది మనం ఒక 15 గ్రామ్స్లో డిజైన్ చేసామండి. కొంచెం వారి బడ్జెట్కి అనుగుణంగా కొంచెం హెవీగా కావాలనుకున్నారు. 9వ రత్నం కూడా కావాలనుకున్నారు. సో నవరత్నాలు ఇచ్చాం. రియల్ క్వాలిటీ అండి, బెస్ట్ క్వాలిటీ నవరత్నాలు సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే 4 గోల్డ్ బాల్స్ ఇవ్వడం జరిగింది. సింపుల్గా చైన్ ఇచ్చేసాం. బాక్స్ చైన్ అంటాం. బ్యూటిఫుల్గా, ఆడవారికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మెడలో కంఫర్టబుల్గా. సో ఇది 15 గ్రామ్స్లో డిజైన్ చేసామండి. మకర కుందనాలు ఒక 22 గ్రామ్స్లో డిజైన్ చేసాం. ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.